ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ తృతీయోధ్యాయః కర్మయోగః. కర్మయోగం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని శ్రీకృష్ణుడు ఇక్కడ వివరించాడు. అర్జున ఉవాచ జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. అర్జునుడు ఇలా అడిగాడు, కృష్ణ, కర్మ కంటే జ్ఞానమే శ్రేష్టమైనది అని నీవు భావిస్తే మరి నన్ను ఈ భీకరమైన యుద్ధం చెయ్యమని ఎందుకు ప్రోత్సహిస్తున్నావు? ఇప్పటిదాకా కృష్ణుడు స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు, బుద్ధిని స్థిరంగా ఉంచుకోవడం గురించి గొప్పగా చెప్పాడు. అది విన్న అర్జునుడు, జ్ఞానమే అంత గొప్పదైతే నేను అడవులకు వెళ్ళి ధ్యానం చేసుకోవచ్చు కదా, ఈ రక్తం చిందించే యుద్ధం చెయ్యడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నాడు. అర్జునుడి దృష్టిలో యుద్ధం అనేది ఒక భయంకరమైన పని. ఒక పక్క శాంతి, జ్ఞానం గురించి చెబుతూనే మరో పక్క యుద్ధం చేయమనడం అతనికి పొంతనలేనట్లు అనిపించింది. తన మనసులోని గందరగోళాన్ని తీర్చమని అర్జునుడు కృష్ణుణ్ణి వేడుకుంటున్నాడు. గందరగోళంలో ఉన్న అర్జునుడి బుద్ధిని కృష్ణుడు ఎలా సరిచేస్తాడు? తదుపరి శ్లోకంలో తెలుసుకుందాం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.